నమస్తే, వెల్కమ్ టు లియో. అన్స్టాపబుల్ సీజన్ 4 అయితే ఈసారి గెస్ట్లు ఎవరు ఏంటి అనే ప్రోమో మాత్రం వచ్చేసింది. అయితే ప్రోమో ఎలా ఉంది ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, అన్స్టాపబుల్ సీజన్ 4 నిజంగా ఏకదాటిగా వెళ్తున్నటువంటిది. ఒక వీక్ మాత్రం ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియదు. హీరోయిన్ శ్రీలీలతో పాటు నవీన్ పోలిశెట్టి కూడా వచ్చాడు. మొత్తానికి స్టాండప్ కామెడీతో పూర్తిగా అలరించినట్టుగా ఉంది. కొద్దిగా డిఫరెంట్ గా కనిపిపోతుంది ప్రోమోలో. మొత్తానికి ఈ యొక్క ప్రోమో చూస్తే మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు దాకా ఏంటంటే సినిమా ప్రమోషన్లో భాగంగా జరిగిన కొన్ని వచ్చినాయి, అయినా సరే అది బాగా అలరించినాయి. అంటే మరీ అన్ని ప్రమోషన్లు అయితే బాగోదు అనుకున్నారు అన్నట్టున్నారు. ఈసారి ఏంటంటే నవీన్ పోలిశెట్టిని శ్రీలీలని పిలిచారు. మనకు ప్రోమో చూస్తే అర్థమైంది. అది రేపు ఎట్టగో స్టార్ట్ అవబోతుంది కాబట్టి 6వ తారీఖునే హైదరాబాద్ ప్రసారం కాబోతుంది కాబట్టి అంటే దీంట్లో వాళ్ళతో ఆ కిస్సిక్ డ్యాన్స్ కూడా చేయించారు. ఎట్లాగో మరి పుష్ప రిలీజ్ అయింది కాబట్టి మరి ఈ కిస్సిక్ డ్యాన్స్ దాంట్లో ఎట్టాగో ఉంది కాబట్టి శ్రీలీలది, శ్రీలీలని పిలవడానికి అది కూడా కారణం కావచ్చు. లేదా విజయ్ పాప భగవంత్ కేసర్లో విజయ్ పాప ఆవిడే కాబట్టి బాలయ్యబాబుతో ఎట్లాగో సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఆవిడని కూడా పిలిచారని అనుకుంటున్నాను నేను అనుకోవటం. లేదా వీళ్ళిద్దరి పేరుతో ఏదైనా సినిమా అతి తొందరలో రాబోతుందా, అందుకే ఏమైనా పిలిచారా లేదా అంటే ఏమంటారు? అంటే నేను అనుకోవటం ఏంటంటే మాకు ఒక లీక్ అయితే వచ్చింది. రేపు ప్రోమోలో మనకు అది చూపించలేదు కానీ మరి మనకు వస్తున్న సమాచారం ఏంటంటే శ్రీలీల కూడా మోక్షజ్ఞ ప్రక్కన నటించవచ్చు అనే మాట వినిపిస్తుంది. అది ఎప్పటి నుంచో ఉన్న టాకే. అవును, అది 2వ సినిమానా 3వ సినిమానా మనకు తెలియదు కానీ 3వ సినిమా కూడా ఉన్నది. అది 3 అవుతుందా 2 అవుతుందా అనేది మనం చెప్పలేం. కానీ మొన్న 2 సినిమాలు అనుకున్నాం మనం. వెంకటేశ్వరుతో ఒక సినిమా 2వ సినిమా అనుకున్నాం. మరి 3వ సినిమా ఏంటి అనుకుంటే ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్. మరి బాలకృష్ణ గారు డైరెక్ట్ చేస్తారా, వేరే సింగీత శ్రీనివాసరావు గారికి కథ ఆయన రాయమన్నారని చెప్తున్నారని సమాచారం. అంటే ఆయన కథ మీద కూడా సింగీత శ్రీనివాసరావు గారు 90 ఏళ్ళ పైబడిన వయసులో మరి కల్కి విషయంలో కూడా ఆయన హస్తం పెట్టారు. కల్కి పెద్ద హిట్ అయింది. మరి మోక్షకి సంబంధించి ఆదిత్య త్రిపుల్ నైన్ సినిమాకి మరి సింగీతం గారు కసరత్తులు చేస్తున్నట్టు మనకు వస్తున్న సమాచారం. ఆ సినిమా విడుదల కూడా 2025లోనే ఉంటుందని బాలయ్య బాబు ఒక ప్రకటన చేశారనేట్టుగా వస్తున్నాయి వార్తలు. అది చూడాలి. మొత్తానికి ఆ అన్స్టాపబుల్ మాత్రం ఏకదాటిగా వెళ్తూ వస్తుంది. అది కాకుండా గతంలో మనం చూసుకుంటే పెద్ద పెద్ద ప్రముఖులు అయితే రాబోతున్నారు. సో ఈ శ్రీలీల కావచ్చు, నవీన్ పోలిశెట్టి, ఈ యొక్క ప్రోమో చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సాధారణంగా ఏంటంటే బాలయ్యబాబు సినిమా ఇప్పుడు అప్డేట్స్ కూడా డాకు మహారాజ్ సంబంధించిన అప్డేట్స్ రావాలి. ఎందుకంటే షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయిందని చెప్పి మనకు వస్తున్న వార్తలు. ఆయన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నారు అనేది సమాచారం. దాంతోపాటు అది మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ అనే వార్తలు కూడా ఉన్నాయి. మరి బాలయ్య బాబు అంత కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు కొడుకు లాంచింగ్ మీదే పెట్టాల్సి వస్తుంది. మధ్యలో ఒక వారం కూడా మిస్ అయింది, రావాల్సిన ప్రోగ్రామ్ మిస్ అయింది. ఇది నేను అనుకోవడం ఏంటంటే అన్స్టాపబుల్ ఈ 4 సంక్రాంతి వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యలో ఒక వారం అయినా మిస్ అవ్వచ్చేమో కానీ సంక్రాంతి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే సంక్రాంతి సినిమాలు ఎట్లాగో గేమ్ చేంజర్ ఉంది. మరి రామ్ చరణ్కి సంబంధించిన ఎపిసోడ్ ఉంటుందా లేదా, మరి సినిమా ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్కి సంబంధించింది రావాలి, వెంకటేష్ గారిది రావాలి, మరి బాలయ్య బాబు, డాకు మహారాజు, బాబీ ఇలాంటి వాళ్ళని పిలిచేసి మరి బాలయ్య వర్సెస్ బాలయ్య ఆ ఎపిసోడ్ వస్తే బాగుంటుంది. మరి ఇటు హోస్ట్ ప్లేస్లో ఇటు కూర్చుని మళ్ళీ అక్కడ డాకు మహారాజుగా మారిపోతారా, అది ఏమిటి అనేది చూడాలి. ఎందుకంటే అసలు గెటప్ కూడా ఈ మధ్యన మరి ఒక గెటప్ సినిమాల గురించి బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి మరి డాకు మహారాజుకి సంబంధించిన అది కూడా ఏమన్నా స్టార్టింగ్లో ఏమన్నా లింక్ ఇస్తారా, ఎందుకంటే ఎందుకు చేయాల్సి వచ్చింది డాకు మహారాజు కథ ఏంటి, అలాంటిది బయట పెడతారా లేకపోతే ఏమైనా కొత్తగా ప్రయోగాలు చేస్తారా చూడాలి. అయితే రేపు రాబోతున్నటువంటి ఒక ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుంది, ఎలా అలరించిపోతుంది అంటే ఏం చెప్తారు? అంటే నవీన్ పోలిశెట్టి యంగ్ హీరో, శ్రీలీల యంగ్ హీరోయిన్, మరి బాలయ్య బాబు కూడా యంగ్ హోస్ట్, మరి పెద్ద రోస్ట్గా తయారు చేస్తారు అనుకున్నాను నేను. బాలయ్య బాబుకి ఒకసారి యువజంట చేతి జరిగితే ఆయన ఎలా ఆడుకుంటారో మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా ఆ సరదా అంతా ఖచ్చితంగా ఈ ఎపిసోడ్లో ఉండబోతుంది, మనం చూడబోతున్నాం. అయితే ఈ ఎపిసోడ్లో ఏమైనా ఎమోషన్స్ చూడొచ్చా లేదా అంటే ఏం చెప్తారు? ఎమోషన్స్ సంబంధించిన ఒక హైలైట్స్ కూడా అంశాలు ఉన్నట్టుగా మనకి వచ్చినాయి కాబట్టి, లీక్లు వచ్చినాయి కాబట్టి అవన్నీ కూడా సర్ప్రైజ్ అనుకుందాం ప్రస్తుతానికైతే.
ఆ హైలైట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రోమోలోనే చూసుకుంటే నవీన్ పోలిశెట్టికి సంబంధించి మొత్తానికి అమ్మాయి దొరికిందా లేదా అన్న దానికి మాత్రం సమాధానం చెప్పడం లేదు. సో ఏదన్నా నవీన్ పోలిశెట్టికి సంబంధించి కావచ్చు లేదా శ్రీలీలకు సంబంధించి పెళ్లిల విషయం ఏదైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు పిల్ల నచ్చిందని ఒక సినిమా వచ్చింది గతంలో. మరి ఈయనకి పిల్ల నచ్చితే ఆ టాపిక్ రావాలి అని ఖచ్చితంగా అడుగుతారు. మరి ఈ అమ్మాయి డాక్టరు, యాక్టర్ కూడా అయింది. అవును. డాక్టర్ అవ్వాల్సిన ఆమె కాస్త యాక్టర్గా మారిపోయింది. డాక్టర్ ఎప్పుడు అవుతుందో, డాక్టర్ వృత్తికి స్వస్తి చెప్పేస్తుందో తెలియదు. మరి అలాంటి విషయాలు కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో మొత్తానికి ఈ యొక్క ప్రోమో కావచ్చు ఎలా ఉంది ఏంటి అంటే ఏం చెప్తారు? దాదాపు ఈ సీజన్లో వచ్చిన అన్ని ఎపిసోడ్స్ కూడా హిట్ అయినాయండి. ఇది కూడా ఆ తరహాలోనే ఉంటుంది. పైగా సినిమా ప్రమోషన్స్కు అనుకున్నా కానీ ప్రమోషన్స్ పెద్దగా చేయట్లేదు. వాళ్ళు లిమిట్ పెట్టుకుని ఆ పరిధి మేరకి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి, అంటే షో డిజైనింగ్ చేయడంలోనే ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ఈసారి ఏంటంటే ప్రమోషన్లో భాగంగా కాకుండా ఒక యువజంటతో షోగా మనం చూడాలి దీన్ని. సో చూద్దాం సార్, మొత్తానికి షో ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపు రిలీజ్ కాబోతుంది కాబట్టి అందరూ కూడా ఆహా వేదికగా ఈ షో చూడాలని కోరుకుందాం. నమస్తే.